ఎవరండి మీరు? బాడీ మీద కోటు మెల్లో స్టెథోస్కోప్ చూస్తుంటే తెలియటంలా డాక్టర్ ముద్దుకృష్ణ MBBS FRCS. అట్టాగండి. ఏం చదివారు? చెప్పింది మొత్తం పేరు కాదు, చివర్లోదంతా చదివే. మరి అంత పెద్ద చదివి మా ఊరెందుకు వచ్చినట్టు? గాంధీ గారు ఏమన్నారు? నాతో అన్నారులే, పల్లెటూళ్ళు దేశానికి పట్టుగొమ్మలు, అక్కడ ఆరోగ్యం ఉంటేనే దేశమంతా ఆరోగ్యంగా ఉంటుంది అని. అందుకే మీ ఊరు వచ్చా. ఇక నుంచి మీ ప్రాణాలు మీవి కాదు, నావి. మీకు తలనొప్పి వచ్చినా, గుండె నొప్పి వచ్చినా, జ్వరం వచ్చినా, జలుబు వచ్చినా, చేతులు విరిగినా, కాళ్ళు విరిగినా నా దగ్గరకు రండి. ఆ జనం ఏంట్రా? ఎవరన్నా పోయారా? 2 రోజుల నుంచి మీరు ఎవరికి వైద్యం చేయలేదు కదా? అదే కదా, పచ్చి చూద్దాం. ఆ కట్టేంటి? సేలో గడ్డికోతుంటే ఏళ్ళు దిగిందండి. ఈయనే మందేసి కట్టు కట్టారండి. ఈయనెవరు? బెండప్పారావు, RMP. ఓహో, ఆ కట్టేంటి? వేలు దిగితే ఏదో బిర్యానీ పార్సిల్ కట్టినట్టుగా అంత కట్టు కట్టావు. అరే, నీ కాలుకి ఏమైంది బాబు, అంత కట్టు కట్టావు? నాకేం కాలేదండి. మరి మా ఆవిడ కాలు ఇరిగితే ఆయన నాకు కూడా సగం కట్టు కట్టారండి. నీకెందుకు కట్టాడు? భర్త భార్యలో సగం అంట కదండి. అయితే అందుకని నాకు కూడా సగం కట్టు కట్టి 150 తీసుకున్నారండి. వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్? పల్లెటూరు వాళ్ళని, అమాయకులని ఇంత మోసం చేస్తావా? ఎందుకే జనాలు ప్రాణం తెస్తారు? హాయిగా ఏదైనా కూలి పని చేసుకుని నీతిగా బతకొచ్చు. ఇక నుంచి నేను ఈ ఊళ్ళోనే ఉంటాను. మీ ఆరోగ్యశ్రీయే నా సౌభాగ్యశ్రీ. ఓ స్విచ్ ఆఫ్. ఏమైపోయాడు అప్పుడు? ఈ ముసల్దాన్ని బెండు తీస్తే ఆ బెండప్పారావు కూడా లైన్లోకి వస్తాడు. అర్జెంటుగా తొక్కల ఐడియా వెయ్యాలి. ఏంటి పాప గారు అంత వేశారు? పెద్దమ్మ గారు మొక్కేశారా? లేదు, తొక్క మీద లెగ్గేశారు. పోయి డాక్టర్ గారిని తీసుకురా. డాక్టర్ అండి. అయ్యో, ఆ డాక్టర్ గారు రాలేదా? ఆడేమన్నా పాలేరేటి పిలవగా అని పరిగెత్తుకొచ్చేటానికి. అయినా విశ్రాంతి కార్డు వేసిన మూలకోక నీకెందుకే ఈ డాన్స్లు? ఇప్పుడు డాన్స్ ఎవరు చేశారు? అప్పారావు తీసుకురాకుండా ఈ ఉడతలు పట్టేవాడిని ఎవరో తీసుకొచ్చావేంటి? మేడం, నేను మిడతలు పట్టేవాడిని కాదు. ఐఎమ్ డాక్టర్ ముద్దుకృష్ణ, MBBS FRCS లండన్. ఊరు కొత్తగా వచ్చారండి. మన బెండప్పారావు అంటే గొప్ప డాక్టర్ అంట, అందుకే తీసుకొచ్చాను. ఎవరైతే మీరు చూడండి. కాదు, ఎవరు? ఏం జరిగింది? కాలు జారింది. ఓహో, ఈ వయసులో కామనేలేండి. ఈ అబ్బా జారింది నా కూతురు కాదు, మా అమ్మ. ఓహో, ఈవిడ ఈ వయసులోనా? ఓరే నేను తగలయ్యా, జారడం అంటే ఆజారుడు కాదు, అరటి తొక్క మీద కాలేసింది. ఓహో, తొక్క మీద స్కేటింగ్. మరి ఆ ముక్క చెప్పరే. ఇదిగో మీరు ఇట్లా భయపెట్టకూడదు, పడుకోండి. బెణుకుంటుంది. ఇంజెక్షన్ చేస్తాను. 4 రోజుల్లో లేచి కబాడీ ఆడేస్తారు. డాక్టర్ ఆయన మరి ఆయన ఓపెన్ చేసి చూపిస్తున్నావు. సారీ సార్, కొంచెం కాన్సన్ట్రేషన్ చేయి. ఇక నుంచి మీ ఇంట్లో ఎవరికి ఏ రోగం వచ్చినా ఫోన్ కొట్టండి, వాలిపోతాను. తీసారండి. ఇలాంటి పెద్ద డాక్టర్ మా ఊరు రావటం నిజంగా మా అదృష్టం అండి. హలో, 2 రోజుల నుంచి ఏమైపోయావు? అది చిన్న టెన్షన్ లో ఉంది. ఇక్కడ నీకంటే నాకే ఎక్కువ టెన్షన్ గా ఉంది. ఏమైంది? మనిద్దరం ఇక కలుసుకోలేం. ఎందుకు? ఊళ్ళోకి వాడెవడో కొత్త డాక్టర్ వచ్చాడుగా. అందుకని నన్ను వదిలి సాడికి షిఫ్ట్ అయిపోయావా? నాయనమ్మ కాల్ జారిందని నిన్ను తీసుకురమ్మని సూర్యరావుని పంపిస్తే వాడిని తీసుకొచ్చాడు. మా వాళ్ళు అతన్నే కంటిన్యూ అయిపోమంటున్నారు. వాడు నా బిజినెస్ కే కాకుండా మన లవ్ కూడా అడ్డం పడిపోతాడా? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వాడిని ఊరు నుంచి పంపించేయాలి. లేదంటే మా గురుగారు ఏ ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్ మింగి సూసైడ్ చేసుకోవాలి. నాకెందుకు ఆ డాక్టర్ని చూస్తుంటే మొదటి ఉతికే సిరిగిపోయే సీకుడు గొడ్లా కనిపిస్తున్నాడు రా. వాడు ఎలా కనిపిస్తున్నాడని కాదు, ఈ ఊర్లోనే కనిపించకుండా పోవాలి. దానికి ఒక ఐడియా చెప్తాను, మీరంతా హెల్ప్ చేయాలి. డాక్టర్ గారి కోసం కాదు, మీకోసం. నా కోసమా? కొంచెం పక్కొత్తవా? ఏంటి? కొంచెం కోఆపరేషన్ చేయాలి. కోఆపరేషన్ అయినా ఆపరేషన్ అయినా మా డాక్టర్ గారు చెప్తేనే చేస్తాను. నీ ఇష్టం. మేము చెప్పినట్టు చేసామనుకో నీ జాతకమే మారిపోద్ది. యాడికో వెళ్ళిపోతా. ఏం చేయాలి? సినిమాల్లో హీరోయిన్ కి చేయాలి. హీరోయినా? నేనా? అవును. ఈ ఊరోడు ఒకటి హైదరాబాద్ వెళ్ళి రియల్ ఎస్టేట్ లో కోట్లు సంపాదించాడు. వాడు సినిమా తీద్దాం అనుకున్నాడు. హీరోయిన్ కొత్త అమ్మాయి కావాలంట. రాత్రి నీ గురించి చెప్పావు, మాట్లాడి ఫైనలైజ్ చేసామన్నాడు. నువ్వు అని ఈ నర్సు బట్టలు ఇప్పేసి ఏరే బట్టలు వేసేసుకున్నావు అనుకో, హీరోయిన్ లా ఉంటావు. నా దగ్గర హీరోయిన్ అయ్యే అంతుందా? ఎంత లేకపోతే నిన్నెంతలా అడుగుతావు? నువ్వు గాని హీరోయిన్ అయితే త్రిష, శ్రేయ, నయనతార, ఇలియానా అవుట్. సినిమా పేరేంటి? సందులో సంధ్య. హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్. యాక్ట్ చేస్తావా?
చేస్తా. మరి నువ్వు వెళ్ళిపోతే మీ డాక్టర్ ఏం ఫీల్ అవడా? వాడేమన్నా ఒరిజినల్ డాక్టరా ఏంటి? శంకర్ దాదా ఎంబీబీఎస్ లా పైరసీ డాక్టర్. అవును, ఇంతకు ముందు రాజమండ్రి గోదావరి గట్టును కూర్చొని వేరు ముక్కలు అమ్ముకునేవాడు. రండి బాబు రండి. నరాల బలహీనత, కాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు, వరి బీజం, నడుము నొప్పి, తల నొప్పి, జలుబు, బలుబు ఏదైనా సరే 10 నిమిషాల్లో మాయం. మందగుండి, దూలగుండి, తేలుగొండి, ఎర్రదోయి, నల్లఛాయ, మదనకామేశ్వరి పువ్వు, మగసరిగడ్డ, సింగినాదం, జీలకర్ర ఏదైనా సరే 10 రూపాయలే. ఓ బాటిల్ ఇవ్వండి. అదృష్టవంతుడివి. ఇది 3 పూటలా వాడు, ఉంటే రేపు వాడు. అమ్మ ఆడు బతుకదా? అది గిట్టుబాటు కావట్లేదనే డాక్టర్ వేషం కట్టి మన ఊరు వచ్చాడు. అయితే ఈ వార్తను ఇప్పుడు ఊరంతా టెలిగ్రామ్ లో చేరేసేద్దాం. మనం చెప్తే జనాలు నమ్మరు. వాడి చేత వాడు డాక్టర్ కదని చెప్పించాలి. అదేలాగా దానికి స్కెచ్ చేశా. ఏ స్కెచ్ ఏంటి? నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. ఏంటి సంగతులు? కుక్క కరిచిందండి. ఎక్కడా? బెల్లం గంగరాజ్ ఇంటి ముందండి. బెల్లం గంగరాజ్ ఇంటి ముందా? గుర్రం కన్నా ఇంటి రకబాలని కాదు. కుక్క నిన్ను ఎక్కడ కరిచింది? అదా అండి, పెక్క మీద కరిచిందండి. ఎప్పుడు కరిచింది? మంతాల మల్లేశ్వరం అక్క కూతురు పెద్ద మనిషి చేతి కదండి ఆ రోజు. అది ఎప్పుడు పెద్ద మనిషి అయింది? గుర్రం కనకరాజు కొడుకు పెళ్లి రోజండి. నీ అబ్బా, దానికి ఒక డేటు టైం ఉంటుంది లేదా? ఏమైంది డాక్టర్? ఏదో కుట్టినట్టు అనిపించింది. అయ్యో, అవును, రక్తం కూడా వస్తుంది. ఆ కుర్చీ మూర్తులు మా అనుష్కేమన్నా ఈ టెంపు వచ్చిందేట్రా? నేను చూడలేదురా. అనుష్క మీ అమ్మాయా అండి? అనుష్క అంటే సినిమా స్టార్ కాదు, ఈడు పెంచుకున్న పాము పేరు. తాతాజీ, మీ అనుష్క ఈ వ్యాన్ కింద నుంచి వెళ్ళి 5 కిలో దూరిందిరా. వెళ్ళింది వ్యాన్ కింద నుంచి పోయింది. అవునండి. అయితే మిమ్మల్ని కాటేసింది అనుష్కయేనండి. ఏంటి మా అనుష్క మిమ్మల్ని కరిసిందా? ఏమోనయ్యా, ఈ కింద నుంచి వచ్చేది కుట్టినట్టుగా ఉంది చూడు. అదిగో 2 బొక్కలు ఉన్నాయి కదా, మా అనుష్క కాటే. నన్ను పాము కరిచిందా? కరిస్తే మాత్రం పేషెంట్లు అలా కంగారు పడిపోతారేటండి. మీరు డాక్టరే కదా? అయితే మాత్రం నేను మనిషిని కదా, నాకు విషయం ఎక్కదా? తొందరగా మంచి డాక్టర్ దగ్గర తీసుకుపోతాయా? ఊరుకోనే, మీరే పెద్ద డాక్టర్, ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సిఎస్. మీకు పెద్ద డాక్టర్ ఎందుకండి? మీ నర్సుకి చెప్పి ఇంజక్షన్ పొడిపించేసుకోండి, టాబ్లెట్ ఫ్రీ. నాకు తెలిస్తే కదరా దానికి చెప్పి చేయించుకోవడానికి. నేను డాక్టర్లే కాదు. చెప్పేనా పైరసీ అని? ఈ ఊళ్ళో కూడా లీక్ చేసేసావా? తెలిసింది కదా, తొందరగా డాక్టర్ దగ్గర తీసుకుపోయా బాబు. పర్వ దగ్గర తీసుకెళ్దాం. ఏట్రా పాడి మీద తీసుకెళ్ళకుండా మంచం మీద తీసుకెళ్తున్నారు? ఎవరు తీసామో? మన ఊరికి వచ్చిన కొత్త డాక్టర్ది. ఎప్పుడు పోయాడు? ఇంకా పోలేదు, దారిలో ఉన్నాడు. ఏమైంది పాపం? పాము గారిసింది, మన అప్పారావు దగ్గర తీసుకెళ్తున్నాం. అదేటి, ఈడే చాలా పెద్ద డాక్టర్ కదా అని మీకు చెప్పాడు, కాదని మాకు చెప్పాడు. వీడి పెద్ద 420 కావాలంటే అడగండి. నిజమా? అవునండి బాబు, నేను డాక్టర్ని కానే కాదు, నాకు అసలు ఏమీ తెలియదు బాబు, నన్ను క్షమించండి అయ్యా. చెప్పారు కదయ్యా, తొందరగా తీసుకుపోయా, విషయం మోకాలు తడిపోయా. ఎంకయ్యమ్మా ఏం చేస్తున్నావు? వంట చేస్తున్నాను. ఓ పాలిట్రా. ఏం కూర? మామిడికాయ పప్పు. ఉండరా, ఇదిగో మన కొత్త డాక్టర్ని పాము కరిసిందంట. మరి మందేసుకోకుండా మంచం ఎక్కాడేంటి? ఈ డాక్టర్ కాదు, పెద్ద మాయలోడంట. అందుకే మన అప్పారావు దగ్గర తీసుకెళ్తాం. అత్త అబద్ధాలు చెప్పి మోసాలు చేసేవాడికి ఇలాంటి సమయం వస్తుంది. ఇదిగో పోపు మారిపోతుంది, వచ్చేవారికి ఆపండే. ఏంటంట్రా ఎంకాయం ఏదో అడుగుతాదట. ఒరేయ్, నన్ను గరిచింది చీమ కాదురా, పావురా. లేటు చేస్తే లేటు ముందు కిష్టమని అయిపోతారా మీరు? మీరు ఊరుకోండి, వెళ్ళిపోతే ఇంకా మనసు గాయపడుద్ది. అవునరా, ఏం కూర అన్నది? ఆ పాము పప్పు. నీ అబ్బ పాము పప్పు కాదురా, మామిడికాయ పప్పు. పాముని ఎవరన్నా కూర వండుకుంటారా? మరే కరిపించుకుంటారు గాని. ఓ తొందరగా రా తల్లే. ఏ పాము కరిసింది? నల్లతాసు. నల్లతాసే అయితే పోతాడు. అంత గ్యారెంటీగానే చెప్తున్నావు. మా పెద్దమంగారు అల్లుండి కూడా ఇలాగే నల్లతాసు కరిస్తే 6 గంటలు పోయాడు. అప్పుడే పావుగంట అయిపోయింది. ఇంకా పావుగంటే. మొన్న కడియం కొండలరావు కూడా అంతే కదా, గడ్డి మేట్లో గడ్డి పీకుతుంటే చుట్టుకుని కట్టేసింది, పుట్టుక్కున పోయాడు. అంత ఎందుకు దార్పుల్లో? మీ ఫ్లాష్ బ్యాక్ లాపండి తల్లు. ముందు డాక్టర్ అప్పారావు దగ్గర తీసుకోండిరా, మీ అమ్మ గడుపులో. మరి నొలక మాసం మీద మోసుకెళ్తున్నారు. నన్ను అడిగితే పాడి సామాగ్రి పంపించాడు కదా. విషయం అన్నారంటే పాడి సామాగ్రి కాదంటే కట్టి సామాగ్రి ఇచ్చి కాల్ చేస్తారు. ఇంతకెవడాడు? మా ఊరికి కొత్తగా వచ్చిన నకిలీ డాక్టర్. మరి ఎలా తొంగున్నాడా? వీడు తొంగోలేదు, పొన్నమ నాకు తొంగో పెట్టింది. నీకోసం వస్తున్నాం. లక్కీగా నువ్వు ఎదురొచ్చావు. ఆ డాక్టర్ పవన్ గారు చడిచి పావు డాక్టర్ గారిది. ఎలాగైనా నువ్వే బతికించాలి. నేను ఆఫ్టర్ ఆర్ఎంపీ గారిని, ఆయన ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సిఎస్. ఆయనకి నేను వైద్యం చేయటం ఏంటి? అయ్యో అంత మాటకు నాయన. ఎంబీబీఎస్ లేదు, నా పిండాకుడు లేదు, వేరు ముక్కల ముక్కునే వెధవని. అమ్మ దొంగ తొత్తుకోడుక ఎంత మోసం చేసావురా? ఇలాంటోడు చావాలి. ఫోన్లేండి,
తప్పు చేశాడు ఒప్పుకున్నాడుగా, అతను చంపిన పాపం మనకెందుకు? రే ఇంజక్షన్ తెలిపా. ఇక మీ ప్రాణానికి ఏ డోకా లేదు. పొరపాటున రేపు మళ్ళీ పాముకు వచ్చినా అది పోవాలి కానీ మీరు పోరు. చిన్నవాడు వినండి, హెడ్ కోదాను. వస్తాను నాయనా. మళ్ళీ వస్తావా? అడ్డంగానే అరికేస్తారు. మళ్ళీ ఊళ్ళో అడుగు పెట్టావంటే. తండ్రి స్తోత్రము, ప్రభువా స్తోత్రము. నా బ్రతుకు రైల్వే స్టేషన్ ఎందే తెల్లవారవలసి ఉన్నదో లేక బొందలగడ్డ ఎందే తెల్లవారవలసి ఉన్నదో అంతయు నీ చేతలలో ఉన్నది. ట్రైను మాత్రము సరి అయిన టైముకు వచ్చి నాకు మాత్రము బ్యాడ్ టైము లేకుండా చేయము తండ్రి. స్తోత్రము తండ్రి, ప్రభువా స్తోత్రము. సార్ మీ బ్రీఫ్ కేస్. ధన్యవాదములు శిశువా, ధన్యవాదములు. వందనములు వందనములు. సింహాద్రి ఎక్స్ప్రెస్ కరెక్ట్ టైమునకు వచ్చునా ప్రభు కుమారా? నా పేరు ప్రభు కుమార్ కాదు నాయన. మిమ్మల్ని దేవుని బిడ్డగా సంబోధించుచున్నాను శిశువా. ట్రైన్ కరెక్ట్ టైమునకు వచ్చునా? ప్రభు ట్రైన్ కరెక్ట్ టైమునకు పంపుతున్నాడా లేదా అని చూసుకోకూడదు, ముందు మనం కరెక్ట్ టైంకు వచ్చావా లేదా అని చూసుకోవాలి. నీకు వందనము చేయుచున్నాను ప్రభు కుమారా. టెన్షన్ తో నా శిరస్సు బద్దలైపోతున్నది. సింహాద్రి ట్రైన్ కరెక్ట్ టైమునకు వచ్చునా చెప్పుడి. దారిలో ఏ యాక్సిడెంట్ జరగకపోతే కరెక్ట్ టైంకి వస్తుంది నాయన. అంత మాట అనకు ప్రభు కుమారా, నీకు ఆశీస్సులు. ట్రైన్ రాకడా వాన పోకడా ఎవరు చెప్పలేము నాయన. ట్రైన్ గురించి నేనడుగగా రైలు గురించి చెప్పుపోతున్నాడు ప్రభు కుమారుడు. ఈతనని క్షమించుము తండ్రి, ఈతని యందే పాపమును లేదు. అడవి పందికి ఎరుపు డ్రెస్ వేసి గంధపు బొట్టు పెట్టేట లుక్కేమిటి? పిల్లని తీసుకో. వద్దు గురుగారు. ఏంటి పాప అదృష్టం మీ సంఖలోనే ఉండనివ్వండి. అదృష్టం నన్ను కొట్టేనియకండి. బొంద ఎవడో ఒకడు దొరుకుతాడే. కుమారా, సింహాద్రి ఎక్స్ప్రెస్ కరెక్ట్ టైమునకు వచ్చునా? దొరికాడు. ముందు పిల్లని తీసుకో చెప్తా. తీసుకో, కింద పెట్టు, కింద పెట్టు. అది దీన్ని తీసుకో. నువ్వు ఉండవే ఎవరు నీ ఏడుపు ఒకటి. సింహాద్రి ఎక్స్ప్రెస్ ఇప్పుడే రాహు కుంభంలోంచి మకరంలోకి ఎంటర్ అయ్యాడు కాబట్టి సింహాద్రి ఎక్స్ప్రెస్ ఆలస్యం కావచ్చు, మనం పోవచ్చు. మరి బిడ్డ దేవుడి బిడ్డ. కీప్ ఇట్ విత్ యూ. పంచదార బొమ్మ బొమ్మ. ప్రభువా, నీవు పశువుల కాపరివి, నేనీ శిశువునకు కాపరినా. అసలే టెన్షన్ లో ఉన్న నాకు మరెందుకు ఎక్కువ టెన్షన్? ప్రభువా, ఈ బిడ్డకు నీవే రక్షకుడవై ఉన్నావు. నెమ్మది నెమ్మది. ప్రభు కుమారా, విశ్రాంతి విశ్రాంతి. సార్, ఇతనికి అసలు లైసెన్సే లేదు సార్. వదిలే సార్, వీళ్ళు ముగ్గురు ఒకే బండి మీద వెళ్తున్నారు సార్. ముగ్గురు మొగ సార్, ఇవిడికి అన్నీ ఉన్నాయి సార్. అరెస్ట్ చేసి లోపలే. నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు? మా ఆవిడ నన్ను ట్రేతో కొట్టినందుకు. కానిస్టేబుల్స్ సార్, అమ్మాయికి పెన్ను పెట్టివ్వండి. రాయ్. ఏం రాయాలి? కప్పులు కాఫీలు తీసుకురావడానికే, ట్రేలు కాఫీ కప్పులు మొయ్యడానికే. ఇది రాయాలా? అవును, మరి ఏ వస్తువు ఎందుకు వాడాలో ఆడవాళ్ళకు తెలుస్తావట్లేదు. మరి గురువు గారికి మాడు నొప్పి ఇంకా తగ్గినట్లేదు. అరవడానికి తడుకోవడానికి ప్రెస్టేజ్ ఫీల్ అవుతున్నాడు కానీ మామూలు దెబ్బ అది. అల్యూమినియం ఫ్యాక్టరీ సైరినంత సౌండ్ వచ్చింది. అప్పడాల కర్ర పిండి వత్తడానికే. అప్పుడే రికమెండేషన్ పెట్టించావా? సీఎం అయినా పిఎం అయినా ఒప్పుకొని తెలుసా? హలో, హలో, హోమ్ డిపార్ట్మెంట్ నుంచి ఫోను. ఎవరికి తెలియదు అనుకుంటున్నాడు. కొంచెం లేట్ అయింది బంగారు. బయలుదేరి వచ్చేస్తున్నానమ్మా. దానికే ఇన్ని బండబూతులు ఎందుకు? గుర్తుందమ్మా, గుర్తుంది. సినిమాకి ఇంకా టైం ఉంది కదా. నమస్తే. నమస్తే మేడం. ఏం చేస్తున్నారు ఆయన? ఎవరో అమ్మాయితో మాట్లాడుతున్నారు మేడం. పర్సనల్ మ్యాటర్ అండి మేడం. నేను వస్తున్నా పోలీస్ స్టేషన్ కి. నువ్వు పోలీస్ స్టేషన్కి వస్తావా? వామ్మో, ఇంకా నయం. ఇక్కడ నేను డిఐజీ, ఐజీ, ఎస్పీ వీళ్ళందరితోటి ఇంపార్టెంట్ మ్యాటర్లు డిస్కస్ చేస్తున్నాను. ఇంకా నయం భలేదానివేనే. కాసేపట్లో హోమ్ మినిస్టర్ రాబోతున్నాడు. వీళ్ళందరికీ నేను కదా రెస్పాన్సిబిలిటీ. స్టేషన్ మొత్తం నాకు ఇప్పట్లో కదా ఉండేది. ఎన్ని పనులు చూసుకోవాలి నేను? నీకేం చెప్తావు నువ్వు? నేను వస్తాను కదరా. ఉండవమ్మ తల్లి, నువ్వు ఒకదానివే. ఎస్పీ, డిఐజీ, ఐజీ ఈమెనా? అది కాదు మేడం, నేను ఒక రచయిత్రిని. సార్ తన ఆత్మకథ నాకు డిక్టేట్ చేస్తున్నారు. నేను రాస్తున్నాను. ఎవరికి తెలియకూడదని నన్ను సెల్లో పెట్టి రాయిస్తున్నారు. చదువు.
సిఐ సూరిబాబు పోలీస్ స్టేషన్ లో కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నాడు. గౌడి గేదికి ఎక్కువ గున్న ఏనుగు తక్కువైన తన పెళ్ళాన్ని. పర్వాలేదు చదువు. అమ్మా, గౌడి గేదికి ఎక్కువ గున్న ఏనుగు తక్కువైన తన పెళ్ళాన్ని తలుచుకుని బావురుమని గుండెలు బాదుకుంటూ రోధిస్తున్నాడు సిఐ సూరిబాబు. యాజ్ ఇట్ ఈస్ గా చెప్పాడా? ప్రతి ముక్క ఆయన చెప్పిందే మేడం, రాత మాత్రమే నాది. అబద్ధం, ఒక అక్షరం కూడా నేను చెప్పలేదు, అంతా కల్పితం. కంటిన్యూ. అమ్మో, ఇంకా చదవటం నా వల్ల కాదు. ఎదురుగా దీనంగా చూస్తున్న స్టాఫ్కి తన గతం చెప్పసాగాడు సూరిబాబు. ఫ్లాష్ బ్యాక్. వైదేహి సూరిబాబు క్లాస్మేట్. ఒకరోజు ఇద్దరు గుడికెళ్లారు. బోర్న వర్షం మొదలైంది. ఇద్దరు మండపంలోకి చేరారు. చూపులు కలిశాయి, మనసులు అతుక్కున్నాయి. ఇద్దరు దగ్గరవుతున్నారు. మధ్యలో ఎర్రగా మండుతున్న నెగడు ఠరేమని ఊరింది. ఇద్దరు గట్టిగా వాటేసుకున్నారు. ఆ తర్వాత ఒకరినొకరు. అంతే మేడం, ఇంకెక్కడ ఏమీ లేదు. అక్కడే లేదు, అంతా అబద్ధం చెప్తాడు. ఆ తర్వాత ఏంటి? మీ రావటం చూసి ఆపేశారు మేడం. సరే, రాసింది చాలు, నువ్వు వెళ్ళు. సెల్లోకి నడవండి. మనం సినిమాకి వెళ్ళొద్దు. సినిమా నేను చూపిస్తాను. అయిపోయాడు. విశాలక్షి, కాసిన కాఫీ నా మొహాన్ పోయి. చితికిపోతున్న చిన్న పరిశ్రమ. నా మాట వింటలేదు. నేనన్నా మీ మాట విందామని. ఎమ్మకడిపోయాను నేను. ఈ గొడుగు పెట్టి పొడిస్తే అప్పుడే సుబ్బారావు మొగుడుగా మర్యాదగా పైన వాళ్ళకి ఇచ్చిన టీవీ తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టు. టీవీ లేకపోవడంతో నాకు నా సీరియల్స్ అన్ని మిస్ అయిపోతున్నాయి. అలాగే వాళ్ళు 6 నెలలుగా కట్టాల్సిన రెంట్ వసూలు చేసి వాళ్ళని ఖాళీ చేసి పంపించేయి. అయ్యో అయ్యో, నువ్వు ఇంత గౌరవంగా చెప్పిన తర్వాత కూడా ఖాళీ చేసుకుంటూ ఉంటారా? కొంచెం దూరంగా ఉండవే, వైరల్లో కరెంట్ ఉంది. ఎమ్మ కడుపు కారా. ఏమేంటి అంకుల్, ఎందుకు ఏడుస్తున్నారు? ఏం చెప్తావా ఆడగా? టీవీ లేక సీరియల్స్ మొత్తం మిస్ అవుతున్నాడు. మా ఆవిడ చంపుతుంటుందయా. ఇదిగో, మీకు కూడా టీవీలో క్రికెట్ అయిపోయింది కదా, మా టీవీ మాకు ఇచ్చేస్తే మా బీవీ ఖుషి అవుతుంది. నేను కూడా ఇంట్లో టీవీ కనపడతాను. ఆ టీవీ సీరియల్స్ లో ఏముంటుంది అంకుల్? తొక్క తొక్క. ఇల్లాలు గుడికి వెళ్ళగానే మీలాంటి ముసలి మొగుడు పనమ్మాయికి సైట్ వేయడం. నీకంటే తెలుసు. ఇందు మూలంగా యావత్ మంది పుర ప్రజలకి తెలియజేయండి. ఆ రంకు బాగోతం తెలిసిపోయిన ఇల్లాలు పనమ్మాయికి కాఫీలో విషం కలిపి ఆమెను చంపేయడం. దాన్ని ఎందుకు చంపడం పాపం? ఈ విషయం తెలిసిపోయిన పోలీసులు ఇల్లాల్ని వదిలేసి ఆ మొగుడిని జైల్లో పెట్టి చిత్రహింసలు పెడుతుంటే మీరందరూ నా కొడుకు లాంటి వాళ్ళు. డాడీ, టీవీ ఏం కర్మ, ఫ్రిడ్జ్ కూడా పంపిస్తాను. సమ్మర్ వస్తుంది కదా, హ్యాపీగా బ్యూర్ బాటిల్స్ పెట్టుకోండి. ఇదిగో, కరెంటు బిల్లు కట్టినట్టే రెంట్ కూడా కట్టేస్తాను. మరి ఆంటీ ఏదో ఒకటి చెప్పుకోవాలి. మా ఆవిడ సర్ది చెప్పుకుంటా. వీళ్ళకి ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయో, నేను ఎప్పుడు బయటపడతాను. టీవీ కావాలని టీవీ. కన్ను దోచుకుందు బట్టి పన్నెల దొరసాని, కన్నులలో దాచుకుందు నిన్నే నారాణి. దొంగ సీడి స్తంభతరణం చేస్తున్నారా? అలసి చేసిన వేధవాని వేధవ సీడి బుద్ధుల్లో నువ్వు. ఏ మిస్టర్, ఎవరు నువ్వు? నా పేరు కృష్ణ. మీరు? జీడి ముక్కల మన్మథరావుని, ఈ ఇంటికి ఓనర్ని. నువ్వెవరు, ఏ పని మీద వచ్చావు? సౌందర్య కోసం వచ్చాను. సౌందర్య కోసమా? ఆమెకు నీకు ఏమిటి సంబంధం? అన్నా చెల్లెలా? కాదు బాబాయ్ గారు, బావా మరదళ్ళం. అంతేకాదు, వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, మేమిద్దరం కాబోయే భార్యాభర్తలం కూడా. నియాసా చేజారే మణిపూస బతుకంతా. నీకు తోడు పాటలు కూడా. ఏమిటేమిటి? మీరిద్దరూ బావమరదలా? కాబోయే భార్యాభర్తలా? మా బావ పాపం ఉద్యోగం లేక అవస్థ పడుతున్నాడు. మన ఆఫీస్లో ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తే బాగుంటుంది బాబాయ్ గారు. ఉద్యోగమా? మీ బావక? మన ఆఫీస్లోనా? లేవు, ఖాళీ లేవు. ప్లీజ్, నీకు కావాలంటే ప్రమోషన్ ఇస్తాను. మీ బావకు మాత్రం ఉద్యోగం ఇవ్వలేను. ఎందుకని? అదంతే. మీ బావ ఫేస్ నా ఫేస్ అంత అందంగా లేదు.
అంతేకాదు నేను ఈ పోర్షన్ ఇచ్చింది నీకు. ఇందులో ఓ పెళ్లి కాని పిల్లాడు కలిసి ఉండేందుకు నేను ఒప్పుకోను. ఇది మర్యాదస్తులుండే కారణి. సాయంత్రం లోపు మూటాములు సర్దుకొని మీ బావను దోవ చూసుకుని దోవల పంట చేరుకోమని చెప్పు. ఐ కాంట్ అలౌ ఆల్ దిస్ ఇన్ మై హౌస్, యు నో. ఐ యామ్ ఎ డిసిప్లైన్డ్ మ్యాన్. ఐ నో. ఎలా ఇప్పుడు? ఏం కంగారు పడకు బావా. సారీ బావా అన్నాను. లేదు, ఇదే బాగుంది. నేను నిన్ను సౌందర్య అని పిలుస్తాను, నువ్వు నన్ను బావా అని పిలు. అది సరే, ఇప్పుడు నేను ఉద్యోగం ఇవ్వనన్నాడు. ఈయన ఎడ్డం అంటే తెడ్డం అని చండికి ఒక ఆవిడ మా ఆఫీస్లో ఉంది. అటు నుంచి నడుక్కొద్దాం బావా. ఎంత స్పీడ్ ఎలా పరిగెత్తుందబ్బా ఈ పిప్పల బస్తా. నమస్కారం అన్నయ్య. నమస్కారం అక్కయ్య. భూతలింగం గారు, ఏమిటా వాలకం? పరిస్థితుల ప్రాబల్యం అక్కయ్య. ఆఫీస్కి వచ్చి 10 రోజులైంది. పరిస్థితుల ప్రాబల్యం అక్కయ్య. ఇంకో వారం రోజులు నువ్వు ఆఫీసుకు రాకపోతలింగం, నిన్ను సస్పెండ్ చేస్తున్నాను. అన్నయ్య, పరిస్థితుల ప్రాబల్యం తమ్ముడు. ఇంటికెళ్ళి గడ్డం చేసుకుని మంచానికి అడ్డంగా పడుకో. భూతలింగం గారు. అక్కయ్య, ఈ ఆఫీస్ కి మేనేజర్ని నేను. మీ సీట్లోకి వెళ్ళి పనిచేసుకోండి. ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకో. మీ సీట్లోకి వెళ్ళి పనిచేసుకోండి. ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకో. మిస్టర్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఈ ఆఫీసులో మీ బావ కూర్చోవడానికి ఖాళీ లేవని చెప్పాగా మళ్ళీ తీసుకొచ్చావుతుంది. ఈ కుర్రాడు మీ బావా? అవును మేడం. నమస్తే మేడం. ఈ జంబోరు ఆ జనకు పాయలు బాజే నా కళ్ళ ముందు మొదటిసారి కలుసుకుని పలకరించుకున్నారు. ఆ మగపిల్ల నీకు బావే పోయిందిరా, ఆడపిల్లరా. మొదలు నాకు మళ్ళీ టెన్షన్ మొదలు. ఫినిష్. కుర్రాడు మన్మధుళ్లా ఉన్నాడు. పేరుకు మాత్రం మన్మధుడు, రూపానికి ముళ్ళ పందిలా ఉండే ఆకారాలకి నిజమైన మన్మధుడిని చూస్తే కడుపు మంటలేమ్మా. ఇతనికి ఉద్యోగం ఇవ్వనన్నాడా ఈయన? అవును మేడం. ఇవ్వనడానికి ఈయనెవరు? ఈ ఆఫీస్ కి మేనేజర్ని నేను. ఇప్పుడే మీ బావని అపాయింట్ చేస్తున్నాను. థాంక్యూ మేడం. ఏ ఆ తర్వాత అక్షరాలు రావా? VWXYZ. మీ డబ్బులు కింద పడ్డాయి, చూసుకోండి. అమ్మో, ఎక్కడా? మేడం, నేను బాబాయ్ గారి ఇంట్లో ఉంటున్నాను కదా, ఆ ఇంట్లో మా బావ ఉండడానికి వీల్లేదు, వెంటనే ఖాళీ చేసేయమన్నారు మేడం. చెప్పాను కదమ్మా కడుపు మంట అని. ఖడ్గమృగాలు లాంటి మగాళ్ళని చూసి చూసి కళ్ళు పుచ్చిపోయాయమ్మా. ఇప్పుడు ఈ కలువరేకులు లాంటి మెత్తటి అబ్బాయిని చూస్తే మహా సంతోషంగా ఉంది. చూడు సౌందర్య, నువ్వు ఆ నీచమైన ఇల్లు ఖాళీ చేసాయమ్మా. నువ్వు మీ బావ మా ఇంట్లో ఉందరు గాని. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఓకే, పద బావా. తప్పు చేస్తున్నావే తాయారమ్మా. తాయారమ్మా మిస్టర్. నోరు ముయ్యవే. ఆ మగపిల్లని ఆడపిల్లవాడిని నీ ఇంటికి పిలిచి పెద్ద తప్పు చేస్తున్నావే తింగరబుచ్చి. మిస్టర్ తింగరబుచ్చ పేరు బాగుంది. నోరు ముయ్యరా పాచిపండ్ల వెధవా. ఎవరు గడ్డం గీయించుకొని పంజాబ్ రాష్ట్రంలో బార్బర్ షాప్ పెట్టి దివాళా తీసిన వాడి ఫేసు నువ్వును గండు చీమల పుట్టలాంటి నీ ముఖానికి ఆ నవ్వకట్రా సెంధిలు. సెంధిలా? భూతలింగం. భూతలింగం. యు ఆర్ సస్పెండెడ్. అబ్బా, ఎన్నాళ్ళకి ఇద్దరు ఒక మాట అన్నారా తండ్రి? గుర్తు పెట్టుకోండి. మంగళం 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 మంగళం. ఇవాళేం దేవుడు? జాంబవంతుడు. ఓసి నీ పూజ పుట్టింటికెళ్ళా జాంబవంతుడికి పూజ ఏమిటే? పుణ్యం వస్తుందండి. బొచ్చు వస్తుంది ఒంటి నిండా జాంబవంతుడికి పూజ చేస్తే. జాంబవంతుడికి అంగదుడికి ఎవరు పూజలు చేయరే. ఇప్పుడు బాగానే ఉన్నాను. ఇప్పుడు నువ్వు వచ్చావు కదా, ఇక చుట్టుకుంటుంది. ఏయ్యా, ఉత్తరం పొత్తరం లేకుండా ఎట్లా వచ్చావు? నేను రాలేమ్మా అయ్యా, డాక్టర్ గారు పంపిస్తే బస్ తీసుకొచ్చింది. ఏ మందులతో పాటు ఆయన బుర్ర కూడా తింటున్నావా? పొట్టెలు వాచింది మా అయ్యా. నీ మొహం పిట్టి కట్టు కట్టేదే పోతురా. ఏది ఏది బాయలేదుగా? ఏలు కాదు మావయ్య. కాలేదా? కాదు మావయ్య, కడుపులో ఏలు. కడుపులో వేలా? కడుపులో ఉండే వేళ్ళు కాదురా, పేగులు. పేగులతో పాటు ఏలు కూడా వచ్చిందంట మావయ్య. కడుపులో ఏలంటారా నీ మొహం ఎరియాదమని. ఓ అదే, అపెండిక్స్ వాచిందన్నమాట. ఊరుకుంటే ఏలు కాస్త రోలంత అవుతట మావయ్య. ఏందిరా అయ్యేది? అదైతే మాత్రం మనం కానిస్తామా ఏంది? నాకు తెలిసిన పెద్ద పేరున్న ఒక డాక్టర్ ఉన్నాడు, రేపు పొద్దున్న తీసుకుపోతాను. ఏం పేరు? డాక్టర్ రావు. మరి పెద్ద పేరు అన్నావు. పెద్ద పేరంటే ఇంత పెద్ద పొడుగు పేరు కాదురా, మంచి పేరున్నవాడు, మంచి హస్తవాసం ఉన్నవాడు అని అర్థం అనమాట. నీకెందుకురా ఇదంతా? నీకు రోగం నయం కావాలి అంతే కదా. ఏమండి ప్రసాదం? బాగున్నా అత్తయ్య. బాగున్నానయ్యా. ఏదేముడిది? ఎలుక. ఎలుక? గణపతి వాహనం. నీ వాహనం మండ. ఇప్పటిదాకా దేవుళ్ళకి చేసావు, ఇప్పుడు వాడు వెహికల్స్ కూడా చేస్తున్నావట. మీరు మీ స్కూటర్ కి పూజ చేయట్లేదు? అదే నీ లాజిక్.
అత్తే భలే ఉంది కదా మాయ. అందుకు నీ కడుపులో ఏలొచ్చింది? వేరేంటి గుర్తొచ్చింది. ఏం పర్లేక మాయ? అపెండిసైటిసే కదరా, కంట్లో నలుసు తీసేసినంత ఈజీగా తీసేయచ్చు. అయితే నువ్వే తీయొచ్చుగా. నేను తీస్తే అది పోదు, నువ్వు పోతావు. ఆ పుణ్యం ఏదో ఆయన్నే కట్టుకుని. ప్రభు కుమారా చెప్పు ప్రేమ కుమారా. ట్రైన్ అరగంట లేట్ అయినచో నేను గుంటూరు కరెక్ట్ టైమునకు చేరగలనా? జనరల్ గా ట్రైన్ లేట్ అయినప్పుడు డ్రైవర్స్ స్పీడ్ పెంచి ఒక అరగంట లేట్ కవర్ చేయగలరు. అసలే నా టైము బ్యాడ్గా నడుచుచున్నది. ఇన్ కేసు ట్రైన్ గంట లేట్ అయినచో ఏమిటి మార్గము? మధ్య మధ్యలో రెడ్ సిగ్నల్స్ పడకుండా గ్రీన్ సిగ్నల్స్ పడుతుంటే గంట లేట్ ని కవర్ చేసేస్తారు. అది ఆ ఛాన్స్ కూడా ఉందా? థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. ఓ దేవా, నా జీవితమునకు రెడ్ సిగ్నల్ పడకుండా చూడుము దేవా, నీకు ధన్యవాదములు. జీసస్, ఏమిటిది సైతానుల వలె నా చుట్టూ తిరుగుచుంటిరి? మా సార్ని రాయిచ్చి కొట్టింది నువ్వే కదూ? చీ తప్పు శిశువా, అటువంటి నేరములు చేసినచో ప్రభువు నన్ను క్షమించు. మేము అస్సలు క్షమించం. పోలీస్ స్టేషన్ పక్కనే ఉంది పదా. జీసస్, ఏమిటి ఈ దౌర్జన్యం? నువ్వు వస్తావా, నన్ను ఎత్తుకెళ్ళమంటావా? నేనే వచ్చేదాను. సార్, వీడు ప్లాట్ఫామ్ మీద చాలా టెన్షన్ గా తిరుగుతున్నాడు సార్. అనుమానం వచ్చి తీసుకొచ్చాం సార్. రమ్మంటే రానన్నాడు సార్, లాక్కొచ్చాం. నన్ను రాయిచ్చు కొట్టి బొక్కెట్టింది నువ్వేనా? నేను దేవుని బిడ్డను, గొర్రెలను హింసింపను. అంటే నేను నీకు గొర్రెలా కనపడుతున్నానా? యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ లైను ప్రకారము మనమందరము గొర్రెలము, మన కాపరి యేసు ప్రభువు. ఇప్పుడు అర్థమైంది నువ్వే నన్ను కొట్టావని. కాదంటే ఆ రాయితో నన్ను కొట్టి నువ్వు కాదని నిరూపించుకో. కొట్టుడి, సందేహించకుడి, కొట్టుడి. దయగల తండ్రి, మీలో ఏ పాపము చేయని వాడే ముందుగా రాయి విసురుడి అని ఆ దినమున చెప్పి ఉంటివి. ఈ దినము ఈతని యందు ప్రవేశించి నన్ను పరీక్షించుచుంటువా తండ్రి? కొట్టెదను తండ్రి, కొట్టెదను. నీవే ఇతనికి రక్ష. కొట్టలు. నాకు బొక్కెట్టింది ఇతను కాదు, ఇతని పంపివేయుడి, తీసుకువెళ్ళుడి. ఏంటయ్యా, ఏంటంటే అసలు అరవకు, లోపల హిందూ ఉంది. సర్లేవయ్యా, ముందు మ్యాటర్ బయటిది. ఇదిగో. ఎంత? 1,00,000. ఓకే, నువ్వు శోభనానికి పూలు పళ్ళు రెడీ చేసుకో, పాలు అత్తరు రెడీ చేసుకో, మిగతాది నేను చూసుకుంటాను. ఈ దెబ్బతో డెంకాడగాడు పని ఫినిష్. చల్లవయ్యా బాబు. డెంకాడా మోగింది రాని డంకా. ఆలోచన రండి, ఇక్కడుందేమిటి? ఏమ్మా ఆలోచన రాణి, ఈసారి ఎవరి ఆత్మకథ రాస్తున్నావు? నాదే అన్నయ్య గారు. ఇప్పుడు ఏ మలుపు తిరుగుతుందో అని టెన్షన్ గా ఉంది. డోంట్ వరీ అమ్మా, సిచ్యువేషన్ ఈజ్ అండర్ కంట్రోల్. నువ్వు లోపలికి వెళ్ళి మంచి టీ తీసుకురాపో. వెళ్ళు 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 వెళ్ళు. నువ్వేట్లా తసేల్ కూటాల సౌండ్ వినిపించకుండా నువ్వు టీవీ సౌండ్ పెంచుకో. కాసేపట్లో ఇక్కడ చారిత్రాత్మకమైన ఎన్కౌంటర్ జరగబోతోంది. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలిపై తని నానే ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలిపై. ఆ గులాబీలు అందుకో బాబు. పిలిస్తేనే కొడతావా? తమరు నన్ను డెంకాడనందుకు కొట్టలేదండి. హాయ్, మరెందుకు కొట్టా? ఇదేం పద్ధతిగా లేదండి. ఆవిడ్ని మర్చిపోవడం అస్సలు పద్ధతిగా లేదండి. ఎవరిని? కాలేజీలో ఇద్దరు ప్రేమించుకున్నారు, పద్ధతికుందండి. గుడి చుట్టూ తిరిగారు, పద్ధతికుందండి. గుళ్ళకు కూడా వెళ్ళారు, పద్ధతికుందండి. మండపం చుట్టూ తిరిగారు, పద్ధతికుందండి. వానొచ్చి మెరిస్తే వాటేసుకున్నారు చూడండి, అది పద్ధతిగా లేదండి. పద్ధతి అక్కడ బెడిసికొట్టేసిందండి. వైజయంతి బతుకు బస్ స్టాండ్ అయిపోయిందండి. వైజయంతి కాదయ్యా బాబు, వైదేహి అంటుంటారు. ఏమండే, సంవత్సరాల తరబడి తమరి కోసం ఎదురు చూస్తా ఉందండి. అదే మండపం, అదే వాన, అదే నెగడు. ఉరిమినా చూస్తుంది, మెరిసినా చూస్తుంది. తమరు వస్తారేమో వాటేసుకుందామని. హాయ్, పాపం తమరు ముగ్గురు పిల్లలేమో దిక్కులేక మున్సిపల్ స్కూల్లో చదువు. ఆపండి. యా అబ్బా, ఎంత పెద్ద కథల్లారండి బాబు. ఇక్కడ దొరికిపోయారండి డెంకాడవారు. ఎక్కడా?
ఉరిమినప్పుడు వాటేసుకోవడం వాస్తవం. అప్పుడు ఏదైనా అటెంప్ట్ అయిపోయి ఏమన్నా జరిగితే ఒక బిడ్డ పుట్టాడు, దానికి ఓకే. మిగతా 2 పిల్లలు ఎట్ట పుట్టారు బాబు డెక్కాడు రాజు గారు? అదే మీరు ఇంకా 25 ఏళ్ళ నాటి మాట మాడుతున్నారు. ఇక్కడ స్విచ్ నొక్కితే అక్కడ సెల్ రింగ్ అవుద్దా? రింగ్ అవుద్ది. ఇక్కడ బటన్ నొక్కితే అక్కడ టీవీలో బొమ్మ అవ్వబడద్దా? అగపడుద్ది. తమరు ఇక్కడ తలుచుకుంటే నేను తిరగక ముందే ఆవిడ వాంతి చేసుకోవడం తప్పు కాదు. పిట్ట కథలో లాజిక్ ఏంట్రా తింగరనా బుర్రా? కూకోండి శేఖర్. మొన్న మధ్య ఒక ఆవిడ జెర్సీ ఆవులా ఉందండి. ఆవిడ మా ఊరు వచ్చిందండి. మా ఆయన పేరు సూరిబాబు. ఆయన గర్ల్ ఫ్రెండ్ గుళ్ళో ఉండాలి ఎక్కడా అని తెగారా తీసేసిందండి. చెప్పావా? అప్పుడు చెప్పలేదండి అడ్రస్ తెలియక. ఇప్పుడు చెప్పకపోతే తల పగిలిపోతుందండి బాబు. ఇప్పుడు చెప్పేస్తాగా. సూరిబాబు ఏంటి మర్చిపోయిందా? ఏం చేస్తున్నావు? ఒక్క క్షణం శివరైపోయావు కదూ. వాడు కూడా ఇలాగే షాక్ అయిపోయాడు. గదిలోకి వెళ్ళా, రివాల్వర్ గురి పెట్టా, గోల గోలగా అరిచి హేట్ చేశాడు. అరిచాడా? అయినా కూడా నేను కేర్ చేయలేదు. రివాల్వర్ గొంతు గురి పెట్టాను, ట్రిగ్గర్ నొక్కబోయాను. అప్పుడు అప్పుడు తమరు నొక్కేశారా సార్? షట్ అప్, బంద్ కరో బక్వాస్. మర్డర్ జరిగితే నీ భార్యకు నీ మీద అనుమానం వస్తుంది, నిన్ను అసహ్యించుకుంటుంది. అందుకనే ఎన్కౌంటర్ డ్రాప్ చేశా, ఇంకో ప్లాన్ వేశా. రా చెప్తాను. అందరూ వినండి. సిఐ సూరిబాబు తన మేధస్సును మతించి ఇస్తున్న తీర్పు ఇది. మీ సమస్యను కోర్టులో, పోలీస్ స్టేషన్లో, పంచాయతీలో పరిష్కారం చేయలేవు. పైగా బజారుకెక్కితే పరువు పోతుంది. అంచేత ఒక్క 1 నెల రోజుల పాటు మీ ముగ్గురు కలిసి ఈ ఇంట్లో ఉండండి. అప్పటికి ఈ అమ్మాయి తనకు భర్తగా ఎవరు అర్హుడో, ఎవరితో కలిసి ఉండాలని తను కోరుకుంటుందో నిర్ణయించుకుంటుంది. అప్పుడు 2వ వ్యక్తి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. చిచి, ఇందు 2 మగాళ్ళతో కాపురం చేయాలా? ఏమండి సీఏ గారు, మీ ఆవిడైతే మీరు ఎలాగే తీర్పు చెప్తారా? చేచా, మీరేం పోలీస్ అండి? అయ్యా తొందరపడకండి. నేనన్నది కాపురం చేయమని కాదు, కలిసి ఉండమని. అమ్మా నీకేం భయం లేదు, వీళ్ళిద్దరూ నిన్ను ముట్టుకోవడానికి వీల్లేదు. ఇందు నువ్వేమంటావు? అలాగైతే నేను ఒప్పుకుంటున్నాను. ఇందుకు ఓకే అయితే నాకు ఓకే. నేను ఒప్పుకోను. వెంకటేశ్వర్లు ఒప్పుకున్నాడు. ఏంటి సూరిబాబు, నాకు చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? ఊరి పిచ్చోడా, 1 నెల రోజులు మీరంతా కలిసి ఉండేలా ఎందుకు ఏర్పాటు చేశాను అనుకున్నావు? డంకోడు శోభనం చేసుకోవడానికా? ఇక్కడ దెబ్బతున్నాడు కాదు, మెల్లగా అమ్మాయిని లైన్ లోకి తెచ్చుకుంటావని. మీరిద్దరూ ప్రేమించుకున్నారు కాబట్టి గెలుపు నీదే. అనుభవంతో చెప్తున్నాను. 25 ఏళ్ళైనా కూడా ఇప్పటికీ 3 పిల్లలతోటి మంటపంలో వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు బాబు. మీరు వెళ్ళండి ఇక్కడి నుంచి, వెళ్ళండి ఇక్కడి నుంచి. వెళ్ళబోయారు కరడు స్తంభనాగా. అమ్మాయ ఎందుకండి ఆప్ చేశారు? మామా నీకు నరాల బలహీనతే, పైగా హిస్టీరియా పేషెంట్ కదా, ఎమోషనల్ పిక్చర్స్ చూడొద్దని మీ డాక్టర్ అని చెప్పాడు. ఏమండి ఏమండి, పాండవులు అడవులకి పోయేదాకా చేస్తానండి. వాళ్ళ అడవులకు పోయేదాకా నువ్వు చూస్తే నేను పిచ్చి హాస్పిటల్ దాకా పోవాల్సి వస్తుంది. నోరు మూసుకుని రెస్ట్ తీసుకో. వెళ్ళండి వెళ్ళండి, మీకు ఆఫ్ చేయడం తప్ప ఆన్ చేయడం తెలియదు కదా, నేను చేసుకుంటాను. ఓరి దురిత కార్య నిర్వహణ దురీనా, దుష్ట సాంగత్య పారీన దుశ్శాసన, నా గుడ్డలిప్పుతావరా? నా చెప్పబోయింది నేను ఎప్పుడు తీయట్లేదే, కడుతున్నా. కౌరవ బచ్చ, ఏక వస్త్రనైన నన్ను సభకు ఈడ్చుకు వచ్చి వివస్త్రణ చేసి కాదందువా? నా భర్త వాయునందనుడు నీ వీపు నా భీమసేనుడు ఎక్కడా? నా అర్జునుడు ఎక్కడా? చెప్పు. నకుల సహదేవులారా, నా పతులు ఎక్కడా? చెప్పు. నేనేనే నీ పతిని, సన్నాసిని. నువ్వు నా పతివి కా. చొక్కా పైకెత్తు. అయ్యో అయ్యో, ఏమైందా నీకు? జ్వరం వచ్చింది సార్. నీకు జ్వరం వచ్చిందంటే ప్రపంచంలో ఎవడైనా నమ్ముతాడా? ఇంకేంటి కంప్లైంట్స్? ఆకలేట్లేదు సార్. ఆహా, మహానుభావ, భగవంతుడా, ఎంత మంచి పని చేసావయ్యా. భారతదేశాన్ని నీ భారీ కష్టాల నుంచి కాపాడావా. సరే నోరు తెరు. పేషెంట్ చావు బతుకులో ఉంటాను. నోరు తెరు. బావా నేను బావా, నీ అక్క మొగుణ్ణి, సన్నాసిని. నువ్వా బావా? అక్క ఆరోగ్యం ఎలా ఉంది? ఏం చెప్పమంటావు బావా, పాండవ వనవాసం సినిమా కేబుల్ టీవీలో చూస్తుంటే దీనికి ద్రౌపది దయ్యం పట్టుకుంది. గుడ్డలు పొదీసుకుని నన్ను పట్టుకుని దుర్యోధన దుశ్శాసన అంటూ పిచ్చ కొట్టుడు కొట్టి తరివేసింది బావా.
అసలు నీకు బుద్ధి ఉందా? నీకు ఎన్నిసార్లు చెప్పాను దానికి ఎమోషనల్ సినిమాలు చూపించొద్దని? మొన్నటికి మొన్న సతీష్ అక్బాయ్ సినిమా చూసి పంటరిపడ వెళ్ళిపోయిందా? భజన చేసుకుంటూ వెళ్ళి తెచ్చుకున్నాను కదా బావా. తెచ్చుకోవాలి కదయ్యా. మొన్న ఏం చేసింది? కర్తవ్య సినిమా చూసి నేనే విజయశాంతిని ఈ లాఠీ తీసుకుని నీ డ్రెస్ వేసుకుని వీధిలో పడిందా? పునరీకాక్ష ఇలా తన్నులు తింటూ తెచ్చుకున్నాను కదా బావా. తెచ్చుకోవాలయ్యా. ఎవరి కోసం తెచ్చుకుంటావు? నువ్వు నోట్లోంచి థర్మామీటర్ నీకు అసలు నీకు బుద్ధి ఉందా? దానికి కేబుల్ టీవీ కనెక్షన్ ఎందుకు ఇచ్చావు? ముద్దు ముచ్చట్లు ఎలాగూ లేవు, కనీసం కేబుల్ కనెక్షన్ అన్నా ఇప్పించమని ఏడుస్తుంటే ఇప్పించాను. ఎమోషనల్ సీన్స్ చూడద్దే అని మొత్తుకుంటే చూసింది. ఇప్పుడు పంచపాండవులు కావాలని పట్టుబట్టి కూర్చుంది. స్వయంగా దానికి 5 మొగుళ్ళు నేనే కడిదారు. తెచ్చి చూపించకపోతే దాని పిచ్చి ముదురుతుంది. ఎలాగైనా సరే పాండవులు లాంటి వాళ్ళని పట్టుకొస్తే తప్ప దాని రోగం నయం అవ్వదు. సార్ థర్మామీటర్ తీస్తారా? ఏది మింగేవా? చెవులో పెట్టారు సార్. చెవులో పెట్టానా? వెరీ గుడ్. దాన్ని తీసి ఎక్కడో తోట పెట్టుకుని ఆ గదిలో పడుకోపో.